ఎందుకని ఎక్కడన్నా చిక్కడిపోతాయేమని. ఇవి రోజు పాట నేర్చుకుంటూ వచ్చాయి. బోయేవాడు ప్రతిరోజు నేర్పేవాడంట. అవి కూడా వాటి భాషలో పాడేవట. బోయేవాడు వస్తాడు, వలేస్తాడు వాటి పైన. అలా కొంతకాలం గడిచింది. ఆ కొంతకాలం గడిచిన పిమ్మట ఆకాశంలో మళ్ళీ పావురాలు ఎగురుతున్నాయి. ఏం పాడుతూ? బోయేవాడు వస్తాడు, వలేస్తాడు, వాటిపైన నూకలేస్తాడు, జాగ్రత్త అని పాడుకుంటూ 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 వెళ్తుంటే ఆకాశంలో ఎగురుతారు. చాలా ఆ పక్షుల యొక్క కనుదృష్టి చాలా చక్కగా కనబడుతుంది భూమి మీద. చూడండి, ఎక్కడో ఉన్న పక్షిరాజు, నలకలా కనిపించే పక్షిరాజు కింద ఉన్న ఇంత కోడిపిల్ల ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే దానికి ధీటుగా ఆ పిల్ల కనబడుతుంది, కోడి పిల్ల కనబడుతుంది. ఒక్క దెబ్బతో కిందకు వచ్చి తనుగుపోతుంది అన్నమాట, గోళ్ళతో పట్టిపోతుంది. అంటే పక్షుల యొక్క దృష్టి మన మీద ఎక్కువ, చాలా దూరాన్ని చూడగలం. అలాగే అలాంటి దృష్టిని దేవుడు వాటిలో ఉంచాడు. ఆకాశం మధ్యన ఎగురుతున్న పక్షులు భూమి మీద వేసే ఒక బోయేవాడు వచ్చాడు, వలేసాడు, వాటిపైన నూకలేసాడు. ఈ చక్కగా పాడుకుంటూ వచ్చేస్తున్నాయి. బోయేవాడు వస్తాడు, వలేస్తాడు, వాటిపైన నూకలేస్తాడు అని పాడుకుంటూ వచ్చి ఆ వాళ్ళ మీద వాళ్ళు తినేసాయి. తిన్న తర్వాత ఎక్కడో ప్రతి దినము కూడా పావులు మేపేవాడు. వాటికి ఎంతో తెలివి రావాలని, జ్ఞానం ఉండాలని ప్రతి దినము కూడా పాట రూపంలో నేర్పేశాడు. కానీ వెళ్ళి ఎక్కడ చిక్కడ్డాయి? పాట పాడుతూనే బోయేవాడు వాళ్ళలో చిక్కడి పని, జీవాన్ని కోల్పోయాయి. బోయేవాడు ఏం చేస్తాడు? మార్కెట్కి తీసుకుపోతాడు, అమ్ముతాడు, కొనుక్కుంటారు, కూరదాకులకు వెళ్ళిపోతాయి. అయిపోయిందంతే వాటి చరిత్ర. జీవాన్ని కోల్పోయాయి. ఈనాడు మానవ జీవితం కూడా అలాగే ఉంది. ఎన్నెన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, ఎంత ఏళ్ళ ధరబడి మందిరానికి వస్తున్నాం, రక్షించబడ్డాం, కానీ నీ జీవితంలో మార్పు లేదు. ఏం చెప్పినారండి అంటే, చాలా బాగా చెప్పేశాడు, చాలా బాగా, అంత బాగానే చెప్పాడు. వాక్యం ఎప్పుడు మంచిదే, శ్రేష్టమైనదే. కానీ ఏమి ప్రయోజనం? దాని ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? ఏం చెప్పాడని చెప్పాలా? అసలు ఏం చెప్పాడు? వాక్యం చెప్పండి. చాలా బాగా చెప్పాడు, ఏమి చెప్పాడు అనాలా? అప్పుడు నీ అసలు అర్థమైపోతుంది ఎంతవరకు వాక్యం విన్నావన్నది. అర్థమైందా? వాక్యానికి చోటు ఇవ్వాలా, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలా, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యాన్ని హత్తుకుంటే మన క్షేమస్థితిని పొందుకుంటాం, వర్ధిల్లుతాం. కానీ వింటున్నామే కానీ వాటి ప్రకారము నడిచేవారం లేదు. మనం ఏదైతే చేయకూడదో అదే పని చేస్తున్నాం. పావురాల వలె. పావురాలు ఏమైనాయి? పావురాలు వాటి జీవాన్ని కోల్పు. నువ్వు ఎంతో కాలం బట్టి వింటున్నావు, ఎన్నో ఏళ్ళ తరబడి వింటున్నావు, కానీ ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నావు. మందిరం మానకూడదు, మానేస్తావు. ప్రార్థన కొడుకులు మానేస్తావు. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేవు. కృతజ్ఞత కొడుకులు లేవు. ఆల్రెడీ ప్రేయర్ లేవు. ఆదివారం ఆరాధన లేదు. ఇవన్నీ ఎంతకాలం బట్టి వింటున్నావు, కానీ అదే చేస్తున్నావు. నీలో జీవం ఉంటుందా? మాట్లాడరే. ఉంటుందా? జీవం ఉండదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు ఎలాంటోడువు? బ్రతిగా ఉన్న పేరు మాత్రం ఉందంతే. కానీ నువ్వు మృతుల లోకానికి పోయావు. ఎక్కడ లోబడుతున్నావు? ఎక్కడ వింటున్నావు? ఎక్కడ భయపడుతున్నావు? ప్రవక్త హబక్కూకు అంటాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడతాను. దేవుని గూర్చి వినే భయపడుతున్నాడట హబక్కూకు. అయ్యా, నిన్ను గూర్చి విన్నాను, ఆ వార్త తెలియగానే నాకు భయం వేసింది. అంటే దేవునికి ఎంత భయపడుతున్నాడో చూడండి. నువ్వు వింటున్నావు కానీ నీలో భయం లేదు. ఏమైనా సహోదరుడా, పావురేల వలె జీవాన్ని కోల్పోవద్దు. విన్న వాక్యాన్ని ప్రకారము నువ్వు నడుచుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. నిజంగా 4 విషయాలు గత ఆదివారము దైవ సేవకుల ద్వారా మనకు వింటూ వచ్చాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లుతామని. లేకపోతే నువ్వు వర్ధిల్లావు.
ఎన్ని వాక్యాలు ఎన్నో, ఎన్ని ప్రసంగాలు ఎన్నో, ఎంతమంది బోధకులు వాక్యం ఎన్నో, కానీ నీలో వర్ధిల్ల. దావీదు వర్ధిల్లడానికి కారణం అదే. కనుక మన జీవితాల్లో కూడా జీవాన్ని కోల్పోవద్దు, వాక్యం విందాము, దాని ప్రకారము నడిచేవారు. మనం చదువుకునే ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు చాలా చక్కగా రాసినాడు ఈ పత్రిక. ఏమనంటే, చదవండి 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనిషి యొక్క పోరాటము దేనితో అంటే పాపముతోనే. అర్థమైందండి? మనిషి పోరాటము దేనితో? పాపముతోనే. పాపముతో పోరాటములో రక్తము కారునంతగా ఇంకా దాన్ని మీరేం చేయలేకపోతున్నారు? ఎదిరించలేకపోతున్నారు. కానీ దేవుడు మాత్రం ఎదిరించాడు. ఆయన రక్తాన్ని కార్చేశాడు, రక్తము చిందించాడు. ఆయన రక్తధారల చేత పాపము ఏమైపోయింది? పాపము కడుగుబడుతూ వచ్చింది. కానీ నీ జీవితంలో మరి పాపం అనే పోరాటంలోనే ఉన్నాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా, నరుల జీవిత కాలము భూమి మీద యుద్ధకాలము కాదా అన్నాడు. యుద్ధకాలము కాదా అన్నాడు. యుద్ధము ఎలాంటిది? యుద్ధము మరి యుద్ధములో మరి మనం పోరాడాలి అంటే, యుద్ధములో మనము యుద్ధము చేయాలి అంటే ఏమై ఉండాలా? సైనికులు అవ్వాలా. యుద్ధం చేయాలంటే ఏమవ్వాలా? నువ్వు సైనికుడు కావాలా. సైనికుడు కాలేనిదే యుద్ధము చేయలేదు. అందుకే పౌలు అన్నాడు, అపోస్తలుడైన పౌలు, చదవండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా, త్వరగా. మూడవ వచనం చదవమ్మా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇప్పుడు క్రీస్తు యేసుకు సైనికులు కావాలి అంటే క్రీస్తు కొరకు, లేక ఈ లోకములో పాపముతో పోరాటము. అర్థమైందండి? పాపముతో పోరాటము. అలాగా నరుల జీవితం ప్రతి దానితో కూడా, పాపంతోనే కాదు ప్రతి దానితో కూడా పోరాటం చేయాలా. ఈ లోకములో నరుల జీవితకాలం అనేదే యుద్ధము. యుద్ధ భూమిలో గెలుపొందాలి, సైనికులు కావాలి. అంటే ఏం చేయాలంట? యవనస్తుడికి చెప్తున్నాడు మరలా పౌలు గారు. ఏమన్నాడు? 1వ వచనంలో చెప్పాడు, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపలను బలం తెచ్చుకో. బలం తెచ్చుకొని క్రీస్తు యేసు కొరకు సైనికుని వలె నిలబడు. సైనికుని వలె నువ్వు నిలబడాలి అంటే శ్రమ పడాలా. ఏమన్నాడండి? క్రీస్తు యేసుకు సైనికుని వలె నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలా? శ్రమను అనుభవించాల. శ్రమ లేనిదే క్రైస్తవ జీవితం లేనే లేదు. శ్రమలు పడమని చెప్పింది బైబిల్ మాత్రమే. అందరూ శ్రమలు కోరుకుంటారా? సుఖాన్ని కోరుకుంటారా? శ్రమలు ఎవరూ కోరుకోరు. కానీ హబక్కూకు కోరుకున్నాడు, నేను శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నదంటాడు. ఇంకా కనిపెడుతున్నాను, ఎప్పుడు వస్తుందా శ్రమ అని. అంటే సైనికుడు కావాలంటే శ్రమలు పడాలా. శ్రమలు లేకుండా సైనికులు కాలేం. ఎలాంటి శ్రమలు? 3 శ్రమలు చూపిస్తాను మన చదివిన భాగంలోనే. 3 శ్రమలు పడాలి మీరు. 3 శ్రమలు పడాలా. మొదటి శ్రమ ఏంటి? రండి 5వ వచనం చదువమ్మా. 12వ అధ్యాయం హెబ్రీ 5:12. 12:5. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. శిక్షను ఇక్కడ అన్నాడు. శిక్షణ ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. ఎవరు చేయ శిక్షణ? ప్రభు చేసే శిక్షణ. ఇక్కడ శిక్షను అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్ భారత్. శిక్షణ ఏంటి చెప్పండి? ప్రభు చేసే శిక్షణ. దాన్ని ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. శిక్షణ ఇస్తారు చూడండి. నావి
ఎయిర్ ఫోర్సు, ఇంకా ఈ దళాలు ఉంటాయి కదా, యుద్ధ భూమిలోకి వెళ్ళే మిలిటరీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి శిక్షణ తీసుకోవాలా. ఊరికినే వారిని సైనికుడిగా తీసుకోరు వాళ్ళు. శిక్షణ అనేది చాలా అవసరం. శిక్షణ అనేది అవసరం. ఏడంటాడు, నా కుమారుడా ప్రభు చేయు శిక్షణను నువ్వేం చేయకూడదు, తృణీకరించకూడదు. తృణీకరించకు. కారణం ఏంటంటే సామెతలు 13:1, సామెతలు 13:1, 12:1 చదవండి. 12:1 చదవండి ముందు. సామెతలు 12:1. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. చాలా ఆగమ్మ. శిక్షను ప్రేమించే వారంగా ఉండాలి మనం. దేవుడు అంటే శిక్ష వేరు, శిక్షణ వేరు. నేను చెప్పేది శిక్షణ గురించి చెప్తున్నాను. ఇక్కడ శిక్షను తృణీకరించకన్నాడు, కానీ శిక్షణ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నా కుమారుడా ప్రభు చేయు శిక్షను ఏం చేయకూడదంట, తృణీకరించకు. దేవుడు శిక్షణ ఇస్తాడు, శిక్షిస్తాడు, దాన్ని తృణీకరించకూడదు. ఉదాహరణగా మనం చూస్తే బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. రండి మనం శిక్షణ గురించి మాట్లాడదాం. రండి, అది శిక్ష, ఇది శిక్షణ గురించి మాట్లాడుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 14. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం చదవండి. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది దగ్గరిని వెంట పెట్టుకుని దాను మట్టుకు రాజులను తరిమేను. అబ్రాహాము తమ్ముడు చెరపట్టబడ్డా? తమ్ముడేనా? వరుసకి తమ్ముడేనా? తమ్ముని కుమారుడు, సహోదరిని కుమారుడు. కొన్నిసార్లు తర్జుమాలో కొంచెం తేడా పడుతూ ఉంటాయి. అలాగని చెప్పి తప్పు రాయరు, కొంచెం చిన్న చిన్న పదాలు మారుతూ వచ్చాయి. ఇక్కడ అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు చెరపట్టబడ్డాడు. 4 రాజులు మరి దండెత్తి వచ్చి సొదొమ గొమొర్రా మీద యుద్ధం చేస్తూ వచ్చారు. సొదొమ రాజు 5 మంది రాజును పోజేసుకున్నాడు, తనతో పాటు ఇంకో 4 రాజును పోజేసుకున్నాడు, కానీ గెలవలేకపోయాడు. ఎవరి మీద? 5 మంది రాజులు, వారి రాజ్యాలు 4 రాజులతో గెలవలేకపోయారు, ఓడిపోయి పారిపోయినారంట. వాళ్ళు పారిపోయి గుంటల్లో పడిపోయారు, మట్టి గుంటల్లో పడిపోయారంట. వారు పారిపోయి వాటిలో పడిపోయారు. కొండలకు పారిపోయారు కొంతమంది ఏమో మట్టి గుంటల్లో పడిపోయారు. అలాంటి పరిస్థితులలో సొదొమ గొమొర్రా ఆస్తి అంతా కూడా దోచేసుకున్నారు. ఎవరెళ్ళు? మిగిలిన రాజులు. కదొర్లాయోమెరు అనేవాడు, తిదాల్ అనేవాడు, అమ్రేపేలు అనేవాడు, అర్యోకో అని 4 రాజులు ఏకమై సొదొమ గొమొర్రా ప్రాంతాలని దోచేసుకున్నారు. కొంతమందిని బాగున్న వారికి దాసులుగా పనిచేయడం కొరకే చెరపట్టిపోవడం అంటే మనుషులను అక్కడ దాసులుగా పనిచేయడం కొరకే చెరపట్టిపోయారు. వాటిలో లోతు, అబ్రహాము తమ్ముడు కొడుకు లోతు, సోదరుని కొడుకు, తన భార్య, బిడ్డలు, అతని ఆస్తి కూడా ఉంది. ఈ విషయం ఎవడో తప్పించుకున్నవాడు ఒకడు వచ్చి అబ్రాహాముతో చెప్పాడయ్యా, అబ్రామా ఏమైంది? నీ యొక్క సహోదరుని కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడు. ఇలా యుద్ధం జరిగింది. యుద్ధంలో ఆ సొదొమ రాజులు ఓడిపోయారు. 5 మంది రాజులు వెళ్ళినా ఓడిపోయారు. కానీ చెరపట్టబడ్డాడని చెప్పగానే చాలా బాధపడ్డాడు. ఎవరు? అబ్రాహాం. అప్పటికే అమోరీల ఏలోను అనే వనములో కాపురముంటూ వచ్చారు. ఎవరెవరంటే ఎష్కోలు, తర్వాత ఆనేరు, తర్వాత మమ్రే అనే 3 వ్యక్తులు అబ్రాహాముతో నిబంధన చేసుకున్నారు. ఎలాంటి నిబంధన? నువ్వు మా జోలికి రాకూడదు, నేను మీ జోలికి అయితే నేను మీకు సహాయమో చేస్తాము, మీరు మాకేం చేయాలా? సహాయం చేయాలి. అబ్రాహాముతో నిబంధన చేసుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళతో విషయం చెప్పాడు, అయితే మేము కూడా యుద్ధానికి వస్తాం.
తర్వాత 318 మంది ఉన్నారు అబ్రహాము దగ్గర. ఎవరు వీళ్ళు? 14 వచ్చిన మనం చదివిన 14 వచనంలో తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది. అలవర్చబడిన అనే మాట మనం చూస్తే శిక్షణ ఏమన్నాడు దాన్ని? అలవర్చుట అంటే శిక్షణ. అంటే అబ్రహాముకు 18 మందికి అబ్రహాము శిక్షణ ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడ వచ్చినారు? అసలు అబ్రహాము 12వ అధ్యాయంలో మనం చూస్తే బయలుదేరినప్పుడు అబ్రహాము, అతని భార్య, పిల్లలు కూడా లేరు. లోతు తన యొక్క మరి భార్య, తన సంతానం వారితో కలిసి ఏం చేసినాడు? బయటకు వచ్చేసినాడు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 318 మంది అని మనం చూస్తే చదువుదామా? ఆదికాండము 12వ అధ్యాయము 16 వచనం చదవండి. ఆదికాండము 12:16 అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చదవమ్మా. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసిన అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనిగత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. సగం కట్ చేయకూడదు. ఇక్కడ అతనికి ఇవ్వబడ్డాయి. ఎవరి ద్వారా? ఐగుప్తీయుల రాజు ద్వారా అబ్రహాము గారికి ఇవ్వబడ్డాయి. ఎవరిని బట్టి? షారాను బట్టి మేలు చేశారు. మేలు చేస్తే సరే ఆ చరిత్ర మనకు వద్దు, మనం ఎరిగిన వారమే కనుక అబ్రహాము గారికి ఏమేమి ఇవ్వబడ్డాయంట? ఒంటెలు ఇవ్వబడ్డాయి, గాడిదలు ఇవ్వబడ్డాయి, గొర్రెలు ఇవ్వబడ్డాయి, గొడ్లు ఇవ్వబడ్డాయి, గాడిదలు ఇవ్వబడ్డాయి. ఈ విధముగా పనికత్తెలు, దాసులు, అక్కడ ఏమన్నాడు? దాసులు కూడా వాటిని చూడడానికి పనివారు కూడా ఇవ్వబడ్డారు. ఈ విధముగా వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా. హాగర్ అనే పనికత్తె కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చిన స్త్రీయే. సరే వీళ్ళు చూడండి 13వ అధ్యాయము 2:7 వచనాల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. రండి 13:2-7. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడైన 7వ వచనం చదవమ్మ. తర్వాత పశువుల కాపురులకు లోతు పశువుల కలంపు నా కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అబ్రహాం దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది. సరే ఇప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపరులుగా పనిచేస్తున్నారు వీళ్ళు. అబ్రహాము 7వ వచనంలో అబ్రహాము గారు యొక్క పశువుల కాపరులు అంటే అబ్రహాం యొక్క ఆస్తిని కాపాడుతున్నారు. వారు భద్రపరిచే వారుగా ఉన్నారు, మేపిడి వారుగా ఉన్నారు. బాగానే ఉంది. ఈ విధంగా పరిచర్య చేస్తున్నారు. చూడండి 24వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 32వ వచనం చదవండి త్వరగా. 24:32 ఆదికాండం. ఇక్కడ అబ్రహాము దాసులు ఎంత ట్రైనింగ్ తీసుకున్నారంటే వాళ్ళు సామాన్యమైన ట్రైనింగ్ కాదు. ఎలాంటి ట్రైనింగ్ అంటే వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత ట్రైనింగ్ తీసుకున్నారో. ఇక్కడ అబ్రహాము యొక్క ఇంటికి పెద్ద దాసుడు, ఆయన పేరు ఎలియాజరు. ఈయన ఈ ఎలియాజరు అనే యొక్క వ్యక్తి అబ్రహాము ద్వారా మరి ఎంతో తర్ఫీదు పొందాడు, శిక్షణ తీసుకున్నాడు. ఎలాంటి శిక్షణ చూడండి 24వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 24:10. అతడు తన యజమాని ఒంటెలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధుల వస్తువును తీసుకుని పోయి అతడు లేచి అరామ్నాహారాయములోనున్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఊరు బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసేట్లేను. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపు. ఇలా ఐగుప్తీయులకు అబ్రహాము ప్రార్థనా జీవితం నేర్పించాడు, శిక్షణ ఇచ్చాడు. అబ్రహాము పని అప్పగించాడు. ఎలాంటి పని? నా కుమారుడిని ఇస్సాకు భార్యని తీసుకురావాలి, పలానా నాహోరు పట్టణంలో ఉంటుంది, లాబాను దగ్గర, నువ్వు మాట్లాడు, వెళ్ళు అని పంపించాడు. 10 ఒంటెలు తీసుకున్నాడు. ఇంకా కొంతమంది దాసులను తీసుకున్నాడు. వాళ్ళ పేర్లు ఇక్కడ రాయలేదు. పెద్ద దాసుని పేరే రాశాడు. ఎవరైనా పేరు? ఎలియాజరు. ఆ ఊరి బయట నీలబావి ఉంటుంది. ఆ నీలబావి దగ్గర ఏం చేశాడంట?
ఒంటెలు మోకరిల్లా చేశాడు, తాను మోకరిల్లాడు, ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన జీవితం ఎవరు నేర్పించారు? అబ్రహాము నేర్పించాడు. ఇంట అలవర్చబడిన అంటే తన ఇంటకు వచ్చిన వీళ్ళను శిక్షణలో పెంచాడు. అంతేగాని వాళ్ళు వచ్చారు కదా అన్నట్టుగా వాళ్ళను వాళ్ళని ఉన్నట్టుగా లేదు, ఐగుప్తులాగా ఉంచలే. శిక్షణ ఇచ్చాడు, వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు, తర్ఫీదు ఇచ్చినాడు. చూడండి, ఇంకా మనము చూస్తే 17వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, 17వ అధ్యాయము 23, 27 వచనాలు చదవండి. మొట్టమొదటిగా 23 చదవండి. ఇంట పుట్టినవారు, ఎవరింట పుట్టిన వాళ్ళు? ఇంట పుట్టిన వాళ్ళు ఎలాగయ్యారు చెప్పండి? వారిని ఏం చేశాడంట? వెండితో కొన్నాడంట. వెండి దేనికి సాదృశ్యంగా ఉందంటే విమోచన. దేనికండి? విమోచనకు సాదృశ్యంగా వెండి కనబడుతుంది. అయితే అలాంటి వారందరినీ కూడా ఇంట పుట్టిన వారందరంటే ఎలాగ వాళ్ళని విమోచించాడంటే కొన్నాడంట. అబ్రహాము వారిని వెండితో కొన్నాడు. ఇప్పుడు 27 చదవమ్మా. అతని ఇంట పుట్టిన వారును అన్నిని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరిను అతనితో కూడా సున్నతి. ఇప్పుడు కొంతమందిని అయితే కొన్నాడు, కొంతమందిని అయితే వెండితో అన్యుల దగ్గర కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? వెండి ఇచ్చి కొన్నాడు. వెండి ఇచ్చి కొన్నప్పుడు ఎవరి సొంతము? కొనబడిన వస్తువు అతని సొంతం. ఈ విధంగా అబ్రహాము కొంతమంది దాదాపుగా 318 మంది దాసులు ఉన్నారు. అక్కడ దాసురాండ్ల గురించి రాయలే. 318 మంది దాసులు ఉన్నారు. వాళ్ళు అలవర్చబడ్డారు, వారు శిక్షణలో ఉన్నారు. అబ్రహాము చెప్పినట్టుగా చేశారు. చూడండి, వెళ్ళి నా కుమారుని ఇస్సాకు భార్యని తీసారా అంటే వెళ్ళి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. ఎవరైనా? ఎలియాజరు. తాను మోకరిల్లాడు. 10 ఒంటెలను కూడా. ఈరోజు మన మోకాళ్ళు వెళ్ళిపోతున్నాం. ప్రార్థన అంటే చాలామంది కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఈరోజు చాలామంది మరి మోకాలు వెళ్ళిపోతున్నాం. ఒంటెలు కూడా ఏం చేసినాయి అంట? మోకరించాయి. ఒంటెలు కూడా మోకరించాయి. తాను మోకరిల్లాడు. కనుకనే ప్రార్థన చేశాడు. దేవుని చిత్తాన్ని అక్కడ కనుగొన్నాడు. తను వెళ్ళిన కార్యమో సఫలమవుతూ వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధముగా అబ్రహాము తన యొక్క ఇంట పుట్టిన వారిని 318 మందిని, కొంతమందిని వెండితో కొన్నాడు, కొంతమందినేమో ఐగుప్తు రాజు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాళ్ళందరికీ కూడా ఏం చేశాడట? శిక్షణ ఇచ్చాడు. దేవునిలో పెంచాడు. దేవుని గురించి బోధించాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఎలా దేవునితో సహవాసం చేయాలో నేర్పించాడు. అబ్రహాము లేడు. ఎక్కడ? నాహోరు గ్రామంలో. దాసుడు మాత్రమే వెళ్ళాడు. కానీ ఆ దాసుడు ఏం చేస్తాడో? మోకాలేసి ప్రార్థన చేస్తాడు. అదండి నేర్పించిన విధానం. కనుక మన జీవితాల్లో కూడా ఇటివి మనం నేర్చుకోవాలా. ఆ శిక్షణలో మనం ఎదగాలి. శిక్షణలో ఎదగాలి. శిక్ష గురించి నేను మాట్లాడడం లేదు. శిక్షణలో మనం ఎదగాలి. కనుక ఆ శిక్షణ చాలా మనకు అవసరమై ఉంది. మనం ఎదగాలి. మన బిడ్డలకు, మన కుటుంబానికి, మన బంధువులకు, మన ఇరుగు పొరుగు వారికి మనం నేర్పించే వారంగా ఉండాలి. అబ్రహాం విశ్వాసం ఏంటి? దేవుని చూడలే. అబ్రహాం వచ్చేసే నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి అన్నాడంతే. వచ్చేసాడంతే. వచ్చేసాడు. దేవుడు అతను ఆస్వాదించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ వాక్యాలని మనకు తెలుసు. కనుక అలాంటి అబ్రహాము ఆ 318 మందిని తర్ఫీదు పొందిన వాళ్ళను తీసుకుని యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోతే ఏం జరిగింది? శిక్షణలో ఎదిగితే ఎంత ఆశీర్వాదమో చూడండి. ఏం జరిగిందంటే 5 మంది రాజులు కలిసి 4 రాజులను ఓడించలేకపోయారు. ఈ 318 మంది. అక్కడ ఇంకెవరున్నారు? ఎష్కోలు, ఆనేరు, మమ్రే అని ఇంకో 3. ఎంతమంది అయ్యారు? 321. అబ్రహాముతో 322 మంది. వీళ్ళందరూ కలిసి యుద్ధానికి పోయినారు. యుద్ధానికి పోయి వాళ్ళని తరిమి కొట్టేసినారంట. ఎవరని? ఆ 4 రాజులను
రాజులు 5 మంది రాజులు వాళ్ళ రాజ్యాలే జయించలేకపోయాయి. ఈ 322 మంది ఏం చేశారంటే వాళ్ళను తరిమి కొట్టి పట్టుకుపోయిన ఆస్తులన్నీ తిరిగి తెచ్చారంట. దోచుకుపోయిన ఆస్తులన్నీ తిరిగి తెచ్చారు. లోతును రక్షించాడు. లోతు, అతని భార్య, ఆ బిడ్డలు కూడా క్షేమంగా ఉన్నారు. అబ్రాహాము తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే మెల్కీసెదెకు చూశాడు. ఎవరు చూశారండి? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరు? ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు. మెల్కీసెదెకు ఎవరండి? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి కూడా లేనివాడు. ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. మీకు అర్థమైందా? మెల్కీసెదెకు ఎవరు లేరు? ఇంకో తండ్రి ఆయనకి లేడు, తల్లి లేదు. ఆయనే దేవుడే ఆ మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు ఏం చేశాడంటే, అబ్రహాము అలసిపోయాడని రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చాడట. ఏం తీసుకొచ్చాడండి? రొట్టె, ద్రాక్షారసం. ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాం పరిస్థితి ఏంటది? అప్పుడు యుద్ధములో జయముందాడు, తిరిగి వస్తున్నాడు, కానీ అలసిపోతూ వచ్చాడు. అర్థమైందా? అలసిపోతూ వచ్చాడు. యెషయా గ్రంథం 40:29 ఉంటుంది కదా, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. చదవండి, ఆ మాట చదవండి. యెషయా గ్రంథము 40:29 త్వరగా చదవండి. బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ఎవరైనా? మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చాడట. తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చాడు. అంతేకాదు ఇంకోటి పట్టుకొచ్చాడు. రొట్టె ద్రాక్షారసంతో పాటు ఇంకోటి పట్టుకొచ్చాడు. చెప్తారా మీరు? 3వది పట్టుకొచ్చినాడు. 3వది ఏంటి? ఏం తీసుకొచ్చినాడు అంటారు? చదవండి 14 అధ్యాయము 18 18, 19 చదవండి. అందరూ చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చిన అతడు సర్వోన్నతుడకు దేవునికి. అప్పుడు అబ్రహామును ఆశ్రయించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశ్రయించగా కనియు చెప్పండి. ఇంకోటి ఏం పట్టుకొచ్చాడు చెప్పాలి మీరు? ఆశీర్వాదం. ఏం తీసుకొచ్చాడు? రొట్టె తీసుకొచ్చాడు, ద్రాక్షారసం తీసుకొచ్చాడు, 3వది ఆశీర్వాదం, బ్లెస్సింగ్ తీసుకొచ్చాడు. ఎవరైతే ఆ రొట్టెలో, ఆ ద్రాక్షారసములో పాలు పంపులు ఉండవో వారికి ఆశీర్వాదాలు ఉండవు. అర్థమైందా? ఒక ఆదివారము మానేసినాంలే, రొట్టె లేకపోయినా పర్లేదులే అనుకుంటాం. ఆశీర్వాదం ఉండదు నీకు. ఆశీర్వాదాలు పోతాయి. వాస్తవానికి దేవుడు పేతురు పత్రికలో రాశాడు. చదువుదామా మాట? పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటా. రండి, మొదటి పత్రిక, 2వ పత్రిక చెప్తాను. మొదటి పత్రికే 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చాలు. దేనికి దేవుడు మనం పిలుచుకున్నాడు? మత్తయి సువార్త 11:28 పిలిచాడు. ఏమని? ప్రయాసపడి భారమోసిడి వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు నెమ్మది, విశ్రాంతి అంటే నెమ్మది ఇస్తాను, రెస్ట్ ఇస్తాను. దేనికి పిలిచాడంటే ఆయన? ఆశీర్వాదమునకు వారసత్వం ఇవ్వడానికి. ఆశీర్వాదం అంటే ప్రారంభం అవ్వడం అంటే నీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. అర్థమైందండి? నీ దగ్గర నుంచి ఆశీర్వాదం ప్రారంభం అవ్వాలా. నీ కుటుంబంలో నీ బిడ్డలకు రావాలా, నీ పిల్ల తరాలు రావాలా. నీకే ఆశీర్వాదం లేదు, నీ పిల్ల తరాలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్వాదించబడాలా. గెహాజీ శపించబడ్డాడు, కానీ దానికోసం పరిగెత్తాడు. పైగా దైవ సేవకులతో అబద్ధం చెప్పాడు, నేను ఎక్కడికి పోలేదన్నాడు. తానే కాదు, తన పిల్ల తరాలు కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఎంత శాపమో చూడండి, ఎంత శాపగ్రస్తుడైపోయాడు. వారసత్వం అనేది, ఆశీర్వాదం అనేది నీ నుంచే ప్రారంభం అవ్వాలా. అది నీ పిల్ల తరాలు అవి ఆశీర్వాదం ఉండాలంట. నీ పిల్ల తరాలు ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం నీకే లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? తరాలు ఎలాగైపోతాయి?
నువ్వు ఆస్వాదించబడాలంటే రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలా. ఏం తీసుకొచ్చాడండి? షాలేము రాజు ఆయన పేరు. మెల్కీసెదెకు అనే షాలేము రాజు. చక్కగా ఉంటుంది ఆయన పేరు ఇక్కడ. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అన్నాడు. హెబ్రీ 7:3లో ఈ మెల్కీసెదెకు గురించి పౌలు గారు ఇంకా బాగా రాసినాడు. చదవమ్మా త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. చాలా పర్యాలు చెప్పినాయి ఇవన్నీ కూడా మీకు కొత్త విషయాలేం కాదు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేమి రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడు, జీవితకాలం నాకు ఆది అయిన జీవనకు అంతమైన లేనివాడిని దేవుని కుమారుని. అది ఏమైనాడు? మొదట ఆయన నీతికి రాజు. ఆ పేరుకి అర్థం మాట ఇది. రెండవది షాలేము రాజనే సమాధానానికి రాజు అర్థం ఇచ్చినట్టు. ఆయనకి తండ్రి లేదు, తల్లి లేదు, వంశవళి కూడా లేదు. ఇంకో మాట ఏమన్నాడంటే ఆయన జీవానికి అంతమే లేదు. అంటే ఇంకా ఆయన జీవం ఎప్పుడూ ఉంటుందన్నమాట. జీవాన్ని కోల్పోడు ఆయన. జీవాధిపతి, ఆయన పేరే జీవాధిపతి. ఇంకా జీవం ఎక్కడ పోతుంది? అలాంటి వ్యక్తి అబ్రహామును దర్శించాడు, రొట్టెని తీసుకొచ్చాడు, ద్రాక్షారసాన్ని కూడా తీసుకొచ్చాడు. చూడండి, అలాగే దావీదు తన యాత్రా జీవితంలో అరణ్యం గుండా పారిపోతున్నప్పుడు షీబా చూడండి పట్టుకొచ్చాడు. దేనికోసము? రొట్టె ద్రాక్షరసం. చూడండి 16వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం. రాజు ఎందుకు తెచ్చితవని షీబాను అడుగగా, షీబా గాదు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరు పడలను పనివారును తింటకును, ద్రాక్షరసం అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగడానికి. ఈ రొట్టెలు ఎవరు తినాలంట? రొట్టెలు ఎవరు తినాలా చెప్పాలి. మన సబ్జెక్ట్ అంతా అక్కడే ఉంది. చదవలేదా మీరు? ఎవరు బైబిల్ తీయాలి కదా. ఎవరు తినాలా? పనివారు తినాలా, యజమానులు కాదు. యజమానులుగా తినేది రొట్టె ఎవరు తినాలంట? పనివాళ్ళు తినాలి. అంటే నువ్వు పనివాడు కావాలి. రొట్టె దగ్గరికి వస్తున్నా నీ జీవితంలో ఈ శిక్షణ నువ్వు చూడాలా, ఈ శిక్షణ నువ్వు తీసుకోవాలా, ఈ తర్ఫీదు నువ్వు తీసుకోవాలా. నువ్వు పనివాడు కావాలి కానీ యజమానుడిగా రాకూడదు. రాజు అయిన ఉజ్జియా ఉన్నాడు, అతడు రాజే, కానీ ఇక్కడ పనివాడు ఉన్నాడు. ఎవరైనా యాజకుడు ఉన్నాడు, యాజకుడు ధూపం వేయాలా. కానీ యాజకుడు చేయవలసిన పని రాజు అయ్యుండి తన అధికార అహంతో, అధికార గర్వముతో, తనకున్న స్టేటస్తో ఏం చేశాడు? పనివాడు చేయవలసిన పని ఎవరు చేశారు? రాజు చేసేసాడు. పోయి అక్కడికి చెప్పారు, అయ్యా నువ్వు వరుడు కాదు, నువ్వు ముట్టుకోకూడదు. చెప్పినా వినలేదు. మనసున గర్వం వచ్చేసిందంట. ఎక్కడొచ్చిందంటే గర్వము, గర్వించి చెడిపోయాడని ఉంది బైబిల్లో. చెడిపోయాడు. వెంటనే దేవుడు కుష్ఠరోగంతో మోతాడు. రాజ్యం లేదు, పాలెం వెలుపుల. ఎక్కడ కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలా? రాజు అయినా ఎవడైనా కానీ ఊరు వెలుపుల ఉండాలా. కుష్ఠరోగులకి అక్కడ ఒక పాకలు ఉంటాయి, అక్కడ ఉండాలా, గుడారాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, యజమానులు కాదు అక్కడ చేయవలసిన పని వాళ్ళు తినాలా. రొట్టెలు ఎవరికయ్యి? అబ్రహాం ఎవరు? ఇప్పుడు అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు షాలేము రాజు రొట్టె తెచ్చాడంటే అబ్రహాం ఎవరు? యజమానుడా, పనివాడా? దాసుడైపోయాడు. ఎవరికి? దేవునికి దాసుడు. దాసుడంటే దేవుని పనివాడు. మీ జీవితాల్లో కూడా మీరు దాసుల వాళ్ళే కానీ యజమానులు కాకూడదు. యేసుప్రభువే నేర్పించాడు కదా శిక్షణ. ఎలాంటి శిక్షణ ఇచ్చాడు? శిష్యులకు శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. ఆయన పళ్ళెంలో నీళ్ళు పట్టుకొని ఆ పాదాలు పెట్టమని ఏం చేస్తున్నాడు? ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. కడుగుతుంటే వీళ్ళందరూ బాగా కడిగించేసుకున్నారు. బాగానే కడిగేస్తున్నారులే, బాగుందని కడిగించేసుకున్నారు. పేతురు గారి దగ్గరికి వస్తే, అయిపో ప్రభా నన్ను కడగొద్దు, నీ చేత నేను కడిగించుకోవడం ఏంటి? అక్కడ చెప్పాడు మర్మం. ఏమన్నాడు ఆయన? నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. అర్థమైందా? నేను ఎలాగైతే చేశానో మీరు కూడా ఏం చేయాలా?
అలా అంటే దేవుడు ప్రభు చేసిన పని ఏంటి? ఆయన యజమానుడయ్యుండి, ఆయన దేవుడయ్యుండి, ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయ్యుండి ఏం పని చేశాడు? దాసుని పని చేశాడు, కాళ్ళు కడిగినాడు. మీకు అర్థమైందా? దేని కొరకు ఇది? ఆయన శిక్షణ నేర్పించాడు అంతే. కడగడం అంటే అర్థం ఏంటంటే ఆయన నేర్పించడు కొరకు. నేను ఎలాగైతే చేశానో మీరు కూడా ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? యజమానిగా ఉన్నావా? నీకున్న స్టేటస్ని బట్టి, నీకున్న అంతస్తుని బట్టి హృదయంలో మనస్సులో గర్వం వచ్చిందా? చెడిపోతావు, జాగ్రత్త. అలా ఉండబోకు. పనివాడు కావాలా. దేవుని పిల్లలకి ఎప్పుడు దేవుని దగ్గర దేవుని రొట్టెలో పాల్గొనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలా? దాసులై విధేయత కలిగిన వాళ్ళు ఉండాలా. గర్విష్ఠులు రాకూడదు. ఇందాకనే పడినాం. గర్విష్ఠులను ఏం చేస్తాడంట? ఆయన అనగొట్టేస్తాడంట, చెదరగొడతాడంట. చాలా విధేయతతో రావాలి, తగ్గింపుతో రావాలి, దాసులై రావాలి, పనివాళ్ళై రావాలి దేవుని రొట్టె దగ్గరకు. షేబాని అడిగాడు రాజు, ఎందుకయ్యా ఈ రొట్టెలు తెచ్చావంటే, అయ్యా ఈ రొట్టెలు పనివారు తిన్నారు. సరే, ద్రాక్షారసం దేనికి? ద్రాక్షారసము అలసిన వారు త్రాగడానికి. అరణ్యములో అలసిన వారు త్రాగడానికి. అలసిపోయినాడు ఎవరైనా? యుద్ధములు అలసిపోయాడు. జాగ్రత్త, మనకు పోరాటం ఉంది. దేనితో పోరాటమో? మన అంశంను మర్చిపోకూడదు. దావీదుతో పోరాటమా? అయ్యి బాబోయ్, దేనితో? పాపముతో. అసలు దావీదుతో పోరాటంలో మనం ఎక్కడికి గెలుస్తామండి? పాపముతో పోరాటం. దేనితో పోరాటము చెప్పండి? పాపముతో పోరాటం ఉంది. రక్తము కారినంతగా నువ్వు పోరాటం లేదు నీకు. నువ్వు సైనికుడు కాలేదు. నువ్వు సైనికుడు కావాలంటే ఏమవ్వాలా? సైనికుడు ఏమవ్వాలా? పనివాడు అవ్వాలా. అర్థమైందండి? సైనికుడు ఏమవ్వాలా? పని చేయాలి. అక్కడ చెప్తాడు, ఆపేస్తారా, పని చేయి, ఈ పని చేయాలి అని. నేను ఎందుకు చేస్తాను? చేయకపోతే ఎలాగా? నువ్వు పనివాడు కావాలి. పనివాడే ఎక్కడికి రావాలా? జాగ్రత్త. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు పరీక్ష చేసుకో. నేను పనివాడిగా ఉన్నానా? యజమానిగా ఉన్నానా? నిజంగా మనం చూస్తే పూర్వ దినాల్లో భక్సింగ్ గారి కాలంలో హెబ్రోన్లో కాన్వకేషన్స్ జరుగుతూ వచ్చినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లే ఈ సాంబార్ బకెట్లు, గంపలు, అన్నం పెట్టి గంపలు కాదంట ఎందుకునేది వాళ్ళు, తినేసిన విస్తరాకులు టక్కలతో వాళ్ళు వెళ్ళి విస్తరాకులు తీసేవారంట. తినేసిన విస్తరాకులు తీసేవాళ్ళంట. ఆయన చూస్తే ఎవరైనా కలెక్టర్ వెళ్ళి ఏం చేస్తున్నాడో తినేసిన ఆకులు తీస్తున్నాడు. పనివాడైపోయాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. కలెక్టర్ తన ఉద్యోగంలోనే, కానీ దేవుని మందిరంలో కాదు. అర్థమైందా? ఎంత అధికారి అయినా, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎవరైనా దేవుని దగ్గర ఏమవ్వాలా? పనివాళ్ళు అవుతేనే వారికి ఆ రొట్టెలో పాల్గొనే భాగ్యమో, అంటే ప్రభుతో ఉండే భాగ్యం వారికి దొరుకుతుంది. లేకపోతే ఆయన రాజ్యం వారికి దొరకదు. పరీక్ష చేసుకో. శిక్షణ. అబ్రహాము తన ఇంట పుట్టిన వారికి, వెండితో కొనబడిన వారికి శిక్షణ ఇచ్చాడు కనుక వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు, భయభక్తులతో ఉన్నారు. అందుకే ఇక్కడ ఆయన రొట్టెని తీసుకొచ్చాడు. మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు, తినవయ్యా అబ్రహామా. సెకండ్లీ, రెండవది ఏంటంటే, అలసిపోయినావు కదా, ద్రాక్షరసం త్రాగు. నీకు ఇక అలసట ఉండదు. ద్రాక్షారసం త్రాగితే ఏముండదంట? అలసట అనేది ఉండదు. అలసట లేకుండా చేసే దేవుడైనా, అలసట లేకుండా నడిపించేవాడైనా. అలాంటి రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొచ్చాడు. బాగానే ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఇంకేం చేశాడు ఆయన? మూడవది ఆశీర్వాదాన్ని అక్కడ పెట్టాడు. ఆశీర్వదించాడంట. ఏం చేశాడండి? రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు కనుక అతడు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎవరి ద్వారా? మెల్కీసెదెకైనా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, రాజు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చాడో తాను కూడా, అంటే ఇంకా ముందు బాగా షార్ట్లో అక్కడ దాన్ని కట్ చేశాడు. కానీ అంటే ముందుకెళ్ళే కొలది ఏం చేశాడంటే, ఇతడు ఏం చేశాడంట? ఆ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంలో, ప్రభు తనకి ఇచ్చిన ఆశీర్వాదాల ద్వారా ఎదిగినాడు కదా. గొర్రెలు, గొడ్లు, గాడిదలు, వంట్లు, దాసదాసీలు, పనివారు ఇంక విస్తారమైపోయారు.
సామాన్యంగా ఎప్పుడైతే ప్రభు ఆశ్రయించాడో డబల్ 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 అలా పెరిగిపోతూ వచ్చిందన్నమాట. వాటిలోనంట ప్రభు నాకు ఈ గొర్రెలు ఇచ్చావు, ఇది 10వ వంతు. నాకు ఈ మేకలు ఇచ్చావు, 10వ వంతు. నాకు ఈ వస్త్రాలు ఇచ్చావు, ఇదిగానయ్యా ఈ 10వ వంతు నేను ఇచ్చేస్తున్నాను, యాజకులకి ఇచ్చేస్తున్నాను. ఇలాగా ప్రతి దానిలో కూడా అక్కడ ఏం రాశాడంటే, ప్రతి దానిలో కూడా ఏం చేశాడంట, 10వ వంతు తీసి ఎవరికి ఇచ్చినాడు? దేవునికి ఇచ్చేసినాడు. వా, ఏం ప్రేమ అండి! ఇలా దైవికంగా ఎదిగే సమయాల్లో ఒక శోధన ఎదురైంది ఆయనకి. ఈ లోపల వచ్చారు, ఎక్కడ మా గుంటలో పడిపోయారు కదా, 5 మంది రాజులు, సుధోమ గుమేర రాజులు 5 మంది మొత్తం పోగడే వెళ్ళారు, గుంటలో పడిపోయారు. వాళ్ళు లేచి ఎవరు అబ్రహాము మొత్తం జయించాడంటే యుద్ధము ఎదుర్కొందామని వచ్చారు. వచ్చి ఆయన ఏమంటాడు, ఆ మనుషులు నాకు ఇచ్చేసాయి, ఎందుకంటే మనుషులందరినీ చెరబడుకుని పోయినారు, కొంచెం బలమైన వారిని. ఆ మనుషులు నాకు ఇచ్చేసి, అబ్రహ్మ నువ్వు యుద్ధం చేసావు కనుక ఆ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో. ఏ ఆస్తి? వాళ్ళు పట్టిపోయిన ఆస్తిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు కదా, నువ్వు తీసుకున్నాడు. ఎవరైనా సుధోమ రాజు చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడంట, నీది నూలు పోగు కూడా నాకు వద్దు, నీ చెప్పుల వారు చెప్పుకేస్తారు వారు మాట, ఆ వారు కూడా నాకు వద్దు. ఇదేమండి, ఎవరు వదిలి పెట్టుకుంటారండి? మంచి బంపర్ ఆఫర్ కదా. ఆస్తులు అంటే మాటలు, అన్ని ఆస్తులు పట్టిపోయారు వాళ్ళు. అసలు జీవితంలో సంపాదించగలమా? ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదకరంగా ఎదుగుతున్నావో సైతానుడు లోకాశ చూపెడతాడు, నీకు లోకాన్ని చూపెడతాడు. అర్థమైందా? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు నువ్వు భాగాలు ఇస్తున్నావు, దశమ భాగాలు ఎందుకు చేస్తున్నావు, కానుకలు ఎందుకు చేస్తున్నావు? లేదు లేదు లేదు, దాచుకొచ్చాక ఆ చిరిపోయిన కాగితం 20 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు దాచుకు ఆదివారం కొరకు అని చెప్తాడు. సైతాన్ నేర్పించే పాఠాలు ఇవన్నీ. నీకు అర్థమైందా? ఇహలోక ఆశలు చూపెడతాడు, దేవుని భాగాలు రాకుండా నిన్ను కఠినము చేస్తాడు. నువ్వు ధనవంతుడు అయిపోతావు, ఉంటే ఆ 1,00,000 రూపాయలు ఉంటే ధనవంతుడు అయిపోతావు, ఆ 1,000 రూపాయలు ఉంటే కోటీశ్వరుడు అయిపోతావు అని సైతాన్ ఏం చేస్తాడు? చూపిస్తాడు. ఎప్పుడండి? రొట్టెలో పాల్గొన్నాడు, ద్రాక్షారసంలో పాల్గొన్నాడు, ఆస్వాదించబడ్డాడు, 10% 10వ వంతులు బాగానే ఇస్తున్నాడు. అలాంటి సమయాల్లో సైతానుడు జీవితాన్ని పాడు చేస్తాడు. జాగ్రత్త. అయితే అబ్రహాం ఏం చేయాలా? ఏమన్నాడు తెలుసా? అబ్రహామును నేనే ధనవంతుని చేశాను నువ్వు చెప్తావు, నీ దగ్గర నేను తీసుకుంటే. చదవండి ఆ మాట. ఆదికాండము 15వ అధ్యాయం ఎన్నో వచ్చిన ఆయన 22 చదువు. అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారి నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమును భూమిని సృష్టికర్త సర్వోన్నత దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణమో. అదేంటి అబ్రాం గారి ప్రమాణం. నేను ప్రమాణం చేస్తానయ్యా, నూలు పోకూడదు, నాకు వద్దు, నా ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం చెయ్యి. నాకు కూడా మమ్రే వచ్చాడు, తర్వాత ఎస్కోల్ వచ్చాడు, ఆనేరు వచ్చాడు. వీళ్ళు ముగ్గురు వచ్చారు కనుక వాళ్ళు నాతో నిబంధన చేసుకున్నారు, వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళని తీసుకొని, ఎందుకంటే కష్టపడ్డారు కనుక నాకైతే ఏమి వద్దు వదులుకున్నాడు. ఇహలోక ఆస్తులు, ఇహలోక ధనాన్ని అబ్రహాము వదులుకున్నాడు. పరలోక ధనవంతుడైన ప్రభు వైపే మనం వదులుకుంటామండి? మనం వదులుకుంటామా? ఈరోజు ఆదివారము ఎక్కడో మనిషికి ప్రభుత్వము మనిషికి 10,000 ఇస్తుందంట, పలానా బ్యాంక్ కాడ నుంచి వాళ్ళు డ్వాక్రా మహిళలు అని చెప్తే ఏం చేస్తారు? ఈ మహిళలు ఏం చేస్తారు చెప్పండి? బ్యాంకులు ఖాళీ ఉండవు, ఆదివారమైనా కానీ క్యూ కట్టేస్తారు. ఎక్కడ? బ్యాంకుల కాడ. వాళ్ళ కోసమే తెరిచాడు బ్యాంకులు. అమ్మా, డ్వాక్రా మహిళల కోసమే ఆదివారం పూట అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రభుత్వం. వదులుకుంటావా? ఒక ఆదివారం ప్రార్థన అనేది 10,000 పోతున్నాయి, పరుగో క్యూ కడతావు. ఎక్కడ? బ్యాంకుల కాడ క్యూ కడతావు. తిండి ఉండదు, తిప్పం ఉండదు, ఏమి ఉండదు, ఆ డబ్బు ఇచ్చేదాకా క్యూ కడతావు. అర్థమైందా? అంటే నువ్వు లోకం వైపే చూస్తావు కానీ సమస్తము అనుగ్రహించిన దేవుని వైపు నువ్వు చూడలేవు. ప్రార్థనకు వస్తే 10,000 పోతాయి. అర్థమైందా? ప్రార్థన మానేస్తే ఎంత పోతుంది నీకు తెలుసా? నీ జీవమే పోతుంది, నీ ఊపిరే పోతుంది. ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం లేదు.
నీకు భయం లేదు. అందుకే అబ్రహాం ఏం చేశాడు? ఇహలోక సంబంధమైన ఆ ధనాన్ని నాకు వద్దయ్యా, నూలు పో కూడా ప్రమాణం చేశాడు, విడిచిపెట్టాడు. అదండి అబ్రహాము శిక్షణ. అదే నేర్పించాడు ఎవరికి? అబ్రహాము దాసులకు కూడా. ఎలియాజరు అన్నాడు, పోయినాడు ఈయన లాబాను గారు మంచి మంచి రైస్ అన్నీ వంట అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంటే నేను తిన్నయ్యా, నేను వచ్చిన పని అది సఫలమయ్యే వరకు ఏం చేయాలి? అసలు ఆకలితో ఉన్నాడు, అసలు అరణ్యంలో ప్రయాణం చేశాడు, తినాలా లేదా? పెట్టండి అంటాం మనం. అయితే ఆయన ఏమన్నాడు? చదవండి, తెలీదా ఈ వాక్యం మీకు? చదవండి, ఆదికాండము 24వ అధ్యాయం 33వ వచనం చదవండి. 24:33. అతనికి భోజనం పెట్టించిన కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమని. భోజనం పెట్టించేశాడు తినమని. కానీ లాబాను ఏం చేశాడు? నేను వచ్చిన పని చెప్పకుండా, అది సఫలం కాకుండా నీ ఇంటిలో ఏం చేయను, నేను భోజనం చేయను. ఏం నేర్పించాడండి అబ్రహాము. ఏ విధంగా అయితే నడిచాడో తన దగ్గర శిక్షణ పొందిన వారికి కూడా అదే నేర్పించాడు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఆగలమా? ముందు భోజనం పెట్టేయాలా, ముందు భోజనం తినేయాలా, పరుగు భోజనం బాల మీద కూర్చోవాలా, సీట్లు కాసుకోవాలా, పెళ్ళిళ్ళలో చక్కగా కూర్చోవాలా, కడుపులో పడేసుకోవాలా. ఆకలితో ఉన్నాడు కానీ వచ్చిన పని చెప్పకుండా అతడు భోజనమో చేయలేదు. ప్రియా సోదరుడా, శిక్షణ నీకు అవసరమైంది. అందుకే అన్నాడు ఇక్కడ, క్రీస్తు యేసుకు సైనికులుగా మనం ఉండాలి అంటే ఇట్లాంటి శిక్షణలో మనం పాల్గొనాలా. శిక్షణ మనకు చాలా అవసరమై ఉంది. శిక్షణ లేకుండా ఆ శిక్షణను మనం ఏం చేయకూడదంట. ఇక్కడ శిక్ష అన్నాడు, కానీ శిక్షణను మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. నేర్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ శిక్షణ ఇస్తున్నాడు. రెండోది చూద్దాం. చూడండి, రెండోది ఏంటి? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుమో. ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తాడండి? దేవుడు ఎలా గద్దిస్తాడు? ఈరోజు పాస్టర్ గారు నన్ను టార్గెట్ చేసి వాక్యం చెప్పేశాడు. నీకు అర్థమైంది కదా, వాక్యం నీ కోసం వచ్చిందని. పాస్టర్ గారు అయితే నీ కోసం చెప్పడు, అందరి కోసం చెప్తాడు. కానీ నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? నా కోసమే, నీ కోసమే. నీకు అర్థమైపోయింది ఆ మాట నీ కోసమే. నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి నీకని అర్థమైపోయింది. అంతేనా? నా కోసం చెప్పాడన్న వాళ్ళు ఏమంటారు? పేటరన్న నేను అంతే కదా. మరి నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి అది నీ కోసమని నీకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఏం చేయాలా? ఏమరా పాస్టర్ నన్ను ఇలా అంటావా? ఇంకో నలుగురు ఫోన్ చేసుకోవడము, అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి మీటింగ్ పెట్టడం. నిన్నే కదా మొన్న నా కోసం కూడా ఇలాగ అన్నాడమ్మా ఆయన. ఏంటో వచ్చిన నలుగురు కూడా రాకుండా చేసేస్తున్నాడు మందిరానికి. జాగ్రత్త. శనిగావా గొనిగావా గద్దించినప్పుడు లోబడలేదా? ఏమవుతుందండి? ఎన్నిసార్లు గద్దించినాను. సామెతలు 29 జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు నాశనం అవ్వాలని కాదు, వాక్యం చెప్తుంది. గద్దించినప్పుడు లోబడకపోతే ఏమవుతాడంట? మరీ తిరిగి లేకుండా అసలు ఇంక తిరగకూడదట, హఠాత్తు మరణం వస్తుంది. చూడండి, ఇక్కడ భక్తుడు ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథమా రెండో గ్రంథంలోనూ 2వ గ్రంథము 12వ అధ్యాయంలో భక్తుడు ఉన్నాడు, ప్రవక్త కూడా ఉన్నాడు. ఆ భక్తుని పేరే దావీదు. ఈ యొక్క దావీదు పాపం చేసినప్పుడు, అంటే తప్పు చేసినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు గద్దించాడు. రాజైన దావీదు తప్పు చేసినప్పుడు ఎవరి ద్వారా గద్దించాడండి? ప్రవక్తల ద్వారా గద్దించకపోతే ఇంకెవరి ద్వారా దేవుడు నేను గద్దిస్తాడు? ప్రవక్త ఉన్నది ఎందుకు? సేవకులు ఉన్నది ఎందుకు? నేను వాక్యం ద్వారా హెచ్చరిక ఇచ్చడు కొరకే. నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నాశనం తప్ప ఏమీ ఉండదు. నీ నాశనాన్ని నీవే తెచ్చిపెట్టుకుంటున్నావు అంతే. అయ్యో, ఈరోజు వాక్యం నా కోసమే కదా, సరి చేసుకో. హృదయాన్ని తెరువు. ఇక్కడ రాజుకు చెప్పాడు, కథ చెప్పినాడు. చదవండి, ఆ కథ ఏంటి? చదవమ్మా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం.
దావీదు వద్దకు పంపించాడు. అతడు వచ్చాడు. దావీదుతో ఇట్లా అన్నాడు, ఒకానొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునే ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. వాడు దాన్ని పెంచుకున్నాడు. అది వాని యొద్ద నుండి వాని బిడ్డల యొద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వానికి ఇంట్లోను త్రాగుచు, వాని కవిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉన్నాడు. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని ఇంటికి యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం చేయటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టక నొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వారికి ఆయుత్తము చేశాను. ఇక్కడ కథ చెప్పాడు, ప్రవక్త వచ్చినాడు. స్టోరీ వాక్యం చెప్తే నాకు కథలు చెప్తే బాగా వింటాం కదండి. కథలు చెప్తే బాగా వింటామన్నమాట మనం. ఇక్కడ చాలామంది అంతే, వాక్యం చెప్తే వినరు, కథ చెప్తే బాగా వింటారు, నిద్రపోకుండా వింటారు. చూడండి, వాక్యం చెప్పినప్పుడు నిద్ర వస్తుంది, కథ చెప్పినప్పుడు నిద్ర రాదు. ఈడ నాతానని ప్రవక్త వచ్చాడు రాజైన దావీదు దగ్గరికి. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఒకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతుని గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, దాసులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు అంతా బాగానే ఉంది. అయితే దరిద్రునికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉందంట. ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. అది ఆడు గొర్రెపిల్ల. అది ఏ గొర్రెపిల్ల? అది ఆడు గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు ఆమె దగ్గర. ఇప్పుడు ఐశ్వర్యవంతుని దగ్గరికి మార్గస్థుడు ఒకడు వచ్చాడు. అంటే అతనికి ఏదో పని మీద వచ్చాడు. ఐశ్వర్యని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఐశ్వర్యవంతుడు తనకున్న గొర్రెల్లో ఆ గొడ్డలో ఏదో చేసుకొని వధించి చక్కగా భోజనం పెట్టాలా. ఇప్పుడు అంటే చికెన్ షాపులు, మటన్ షాపులు ఉన్నాయి, కానీ ఆ దినాల్లో ఏం చేసేవారంటే, పూర్వ దినాల్లో 40 ఏళ్ల క్రితం ఏం చేసేవారంటే కోళ్ళు మేపేవారు, నాటుకోళ్ళు. ఇప్పుడు ఎవరు మేపడం లేదు. ఎవరన్నా బంధువులు వస్తే ఏం చేసేవారు, ఒక కోడి పుంజనో కోడి పెట్టనో కోసేసి వాళ్ళకి నాటుకోడి మాంసం వేసి, అప్పుడు జబ్బులు ఏమి ఉండేవి కావు నాటుకోడి. ఇప్పుడు ఈ కోళ్ళు కాబట్టి జబ్బులు ఉన్నాయి, ఈ కోళ్ళు కాబట్టి, మందు కోళ్ళు కాబట్టి జబ్బులు ఉన్నాయి, బాగుండేవి. అలాగే ఇంత పెంచబడిన జంతువులు కోసి భోజనం పెట్టేవారు. అలాగే ఈ యొక్క ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నవి మానేసి ఆ దరిద్రుని యొక్క ఆడుగోరి పిల్లలను తెప్పించేసి, దరిద్రుడు కదా ఏం చేయగలడు, వీడేం గొప్పోడు, ధనవంతుడు ఏదైనా అవసరం చంపేస్తాడు, దౌర్జన్యంగా తీసుకొచ్చేసంట ఏం చేశాడు, దాన్ని చంపేసి వంట చేసి వాడికి భోజనం పెట్టేసినాడు, ఆయుత్తం చేశాడు. అంటే ఆయుత్తం అంటే అదే. అయితే దావీదు ఈ మాట విన్నాడు. 5వ వచనంలో చదవండి. దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసి మరణపాత్రుడు, జడ్జిమెంట్ ఇచ్చేశాడు. రాజు కదా, రాజు దగ్గరికి సమాచారం తెచ్చింది ఎవరు? ఈ సందేశం తెచ్చింది ఎవరు? ప్రవక్త తెచ్చాడు, దేవుని సేవకుడు తెచ్చాడు. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఇంత దుర్మార్గం పని చేశాడా? లేదు, వాడు నిశ్చయముగా జడ్జిమెంట్ ఇచ్చేసాడు. ఎవరు? రాజు ఇచ్చాడు. ఏమని? వాడు మరణమునకు పాత్రుడు. వెంటనే తగులుకున్నాడంట. ఏమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? వాడు కనికరం లేక కార్యం చేశాడు కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. అంటే ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలా. అర్థమైంది? ఒక గొర్రె తీసుకున్నాడంటే ఎన్ని ఇవ్వాలా? 4 గొర్రెలు ఇవ్వాలి, 4 అంతలు ఇవ్వాలా. ఎవడమే కాదు, వాడు సావాలా. దావీదు తీర్పు రాసి ఇచ్చేశాడు, తీర్పు చెప్పేశాడు నాతాను ప్రవక్త దగ్గర. వెంటనే ప్రవక్త అన్నాడు, నాతాను దావీదు ఆ మనుషుడవు నీవే. ఒక ప్రవక్త, ఒక సేవకుడు ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని ఏలుతున్న రాజుని అన్నాడు, ఆ మనుషుడవు. రాజా గౌరవం లేదే, ఆ మనుషుడు నీవేనయ్యా. అంటే దేవుడు ప్రవక్త ద్వారా దావీదును ఏం చేశాడు? గద్దించాడు. రక్షించడం కాదు, గద్దించాడు. గద్దించాడు. మరి దావీదు ఆ గద్దింపుకు లోబడ్డా? లేకపోతే నా గురించి అంత కథలు చెప్తావా అని అతను పట్టుకొని చెరసాలు వేయించాడా? వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మోకాలు వేసాడు. 50 కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. అయ్యా, తల్లి గర్భం నుంచి తన పాపను ఒప్పుకుంటాడు. నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లిని గర్భం ధరించింది, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేద్దయ్యా, తీసివేయదు. నీ
ఆత్మను ఎదురుని తీసివేయద్దు, నీ రక్షణానందం మరలా పుట్టించు. నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, ఈ సోపుతో కడిగు, ఏమో కంటే తెల్లగా ఉన్నట్టు నన్ను సరెండర్ అయిపోయాడు దేవునికి. విధేయతతో వచ్చాడు. గద్దింపుకి ఏం చేశాడు? లోబడ్డాడు గనక దావీదు బ్రతికాడు. మీకు అర్థమైందా? గద్దింపుకి లోబడ్డాడు గనక దావీదు, లేదేంటి ప్రవక్త నువ్వు చెప్తామేంటి అనుకున్నాడా? నువ్వు క్రీస్తు యేసుకు సైనికుడు కావాలంటే గద్దింపుని ఏం చేయాలంట? త్రోసివేయకూడదు. ఒకవేళ లోబడకపోతే వాడు ఎలాంటి వాడు? సామెతలు 12:1 చదువు, మరలా త్వరగా చదవాలా. సామెతలు 12:1, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఎలాంటి వాడితో సమానం అంట? మాకు 2వ తరగతి క్లాస్ టీచర్ ఉండేది, 1వ తరగతి క్లాస్ టీచర్, బాగా చెప్పేది ఆవిడ. చనిపోయింది ప్రభుమయంలో, ప్రభుమయంలో ఉంది. ఆమె చక్కగా నేర్పింది పాఠం. చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు, చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు అని పాట నేర్పింది. ఇంకా మర్చిపోయింది, చాలా బాగుంటుంది ఆ పాట. చాలాసార్లు నాతో పాడించింది ఆ పాట. అలాగే పశువు ఎలాంటిదంటే దానికి ఏం తెలియదు, కదలలేదు. అది పశువుకి ఏమీ తెలియదు, కొట్టేసినా తెలియదు. ఎందుకు కొడుతున్నాడో దానికి అర్థం కాదు. ఎలా కొడతారండి పశువుల్ని? ఎందుకు కొడుతున్నారు దానికి కనుక గద్దింపును ఆశ్రయించుకుంటే ఎలాంటి వాళ్ళం అవుతాం? అలాగే పశుప్రాయుడు అయిపోయాడు ఒకడు. 12 నెలలు దేవుడు సమయం ఇచ్చాడు, ఏమని? సరి చేసుకుంటాడని. కానీ లోబడలేదు. 7 కాలాలు అయిపోయాడు. ఎవరతను? నెబుకద్నెజరు. బాగా చెప్పాడు ఇశ్రాయేలు అన్న. పశుప్రాయుడు అయిపోయాడు. పశువు వాళ్ళ గడ్డి తిన్నాడు. గోళ్ళు, ఈకెలు, 7 కాలాలు ఎక్కడున్నాడండి? పశువుల మధ్య. ఆ తర్వాత తెలుసుకున్నాడు ఏమని? జాగరూకుడకు పరిశుద్ధుడు నేను కాదు, ఈ ప్రపంచమంతా ఆయనదని. మారు మనసు పొందాడు. ఇదంతా ప్రభు ఇచ్చిందని తెలుసుకున్నాడు. అప్పుడు మానవ మనసు మరలా వచ్చింది. జాగ్రత్త, గద్దింపును అసహించుకున్నావా నెబుకద్నెజరు వలె పశువు వలె గడ్డి తింటావు. జాగ్రత్త. పశువుల మధ్య ఉంటావు, క్రూర జంతువుల మధ్య ఉంటావు, నాశనమే. మనుషుల మధ్య ఉండవు నువ్వు. దావీదు గద్దింపును ఏం చేయలేదంట? త్రోసివేయలేదు. ఇప్పుడు దేవునికి సైనికులు కావాలంటే ముందు శిక్షణ. దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి, దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. ఇతరులు కూడా, మన కుటుంబాలు కూడా ఏం చేయాలా? నడిపించుకోవాలి. రెండవది, దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయకూడదు? అక్కడేమన్నాడు? విసుగు రాకూడదు నీలో. ఇసుకెందుకు వస్తుంది అసలే? ఆయన గద్దించినప్పుడు నీకు విసుకెందుకు వస్తుంది? విసుగుపోకూడదట. గద్దించినప్పుడు విసుగుపోకూడదు. ఏం చేయాలా? దావీదు వలె సరి చేసుకోవాలి. అది క్రీస్తు యేసు యొక్క సైనికులు ఉండే మంచి గుణలక్షణం అట. అది సైనికులు కావాలంటే. సైనికుడు అవుతేనే యుద్ధం చేయగలడు. దేనితో పోరాటము? దేనితో పోరాడాలి మనం? చెప్పరండి అండి. పాపముతో పోరాటం. పాపంతో పోరాడాలంటే మనకేముండాలా? శిక్షణ ఉండాలా. రెండవది, గద్దింపును లోబడాల. గద్దింపుకు లోబడాలి. చూడండి, ఆ మిలిటరీలో శిక్షణ ఇస్తారు. ఇంకెలా గన్ ఎలా పట్టుకోవాలి, ఇది ఎలా చేయాలి, ఇలా చేయాలి అని శిక్షణ నేర్పుతారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారో, నువ్వు సరిగ్గా చేయట్లేదు, జాగ్రత్త, సీరియస్ అవుతారు, గద్దిస్తారు. అర్థమైందండి? ఏం చేస్తారండి? గద్దిస్తారు. ఏంటి నువ్వు సీరియస్ అవుతున్నావని ఆఫీసర్ మీద తిరబడితే వాడిని 2 పీకి ఏం చేస్తారో, ఇది మొత్తం జాగ్రత్తగా ఉండాలా. ఆర్మీ ఆఫీసర్ అంటే, మిలిటరీ సైనికుడు కావాలంటే శిక్షణ ఉండాలా. గద్దింపుకి ఏం చేయాలా? లోబడాలా. ఏం చేయాలా? లోబడాలి. మరి మూడోది చెప్పుకుందామని టైం అయిపోయింది కనుక నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే మూడో విషయాన్ని వచ్చేవారు మనం ధ్యానం చేసుకుంటాం కనుక మనం పరీక్షించుకుందాం. అబ్రాహాము శిక్షకు లోబడ్డాడు. శిక్షణలో వారందరిని పెంచుకున్నాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు. ఆస్వాదించబడుతూ వచ్చాడు. ఆస్వాదించబడమే కాదు, లోక సంబంధమైన దాన్ని అంతనే ఏం చేశాడు? వదులుకున్నాడు. దావీదు గద్దింపుకు లోబడ్డాడు. ఏం చేయబడ్డాడు? బ్రతికాడు. వాస్తవానికి ఏమవ్వాలా? తీర్పిచ్చినాడు ఆయనే, చనిపోవాలి. కానీ గద్దింపుకు లోబడ్డాడు కనుక బ్రతికాడు. కనుక నీకు నీవే పరీక్ష చేసుకో. నువ్వు ఎలాగున్నావు? శిక్షణలో ఎదుగుతున్నావా? శిక్షణ నీకు చాలా అవసరమైంది. క్రమశిక్షణలో ఉండాలి. భక్తి అనే శిక్షణలో ఉండాలి.
దేవుని వాక్యం అనే శిక్షణలో మనం ఎదగాలి. అబ్రాహాం ఎదిగాడు, సేమ్ అదే తన దాసులకు నేర్పించాడు, పని వాళ్ళకి నేర్పించాడు. నువ్వు యజమానుడిగా ఉంటే రొట్టె తినడానికి అర్హురాలు కాదు. ఏమై ఉండాలి? నువ్వు పనివాడు కావాలి, దాసుడవు కావాలి. యేసుప్రభువే దాసుడైపోయాడు, దూతల కన్నా తగ్గించబడుతూ వచ్చాడు. మరి నువ్వెందుకు కాలేవు? దాసుని స్వరూపం ధరించాలా. ఎవడు దేవుడే నా మాట విని వణుకుచుండెనో వాని నేనేం చేస్తున్నానో దృష్టి పెడతాను. కనుక ఈ విధంగా మనం పరీక్షించుకున్న వారమై ప్రభువులో చేయనట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడును గాక. ఆమేన్.